అన్నదాతలకు ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అద్భుత ఫలితాలిస్తోంది. పెట్టుబడి సాయం కింద నేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తుండటంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు, ఎరువుల కొనుగోలుతో పాటు కుటుంబ అవసరాలకు ఈ నగదు ఎంతో ఆసరాగా నిలుస్తోంది. రైతులు ఇప్పుడు తదుపరి విడత డబ్బుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రైతులకు ఏటా 6,000 రూపాయల ఆర్థిక సాయం అందించే ఈ బృహత్తర పథకాన్ని కేంద్రం 2019లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఈ మొత్తాన్ని ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. 2026 సంవత్సరంలో ఇప్పటి వరకు 2 సార్లు పీఎం కిసాన్ డబ్బులు రైతుల అకౌంట్లో పడ్డాయి. మార్చి 13న 22వ విడత, జూన్ 20న 23వ విడత నిధులను కేంద్రం విడుదల చేసింది. గత విడత జూన్ నెలలో జమ కావడంతో మళ్లీ 4 నెలల తర్వాత 24వ విడత నిధులు జాబోతున్నాయి. హనుమకొండ జిల్లా వ్యవసాయ అధికారి విజయ చంద్ర తెలిపిన వివరాల ప్రకారం ఈ అక్టోబర్ నెలలో తదుపరి విడత విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా అక్టోబర్ 3వ వారంలో 24వ విడత నగదు రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ సాయాన్ని ఏప్రిల్ నుంచి జూలై వరకు తొలి విడతగా, ఆగస్టు నుంచి నవంబర్ వరకు 2వ విడతగా, డిసెంబర్ నుంచి మార్చి వరకు 3వ విడతగా అందిస్తోంది. అయితే గత విడతల్లో అర్హత ఉండి కూడా కొంతమంది రైతులకు ఇంకా నగదు జమ కాలేదు. ఇలా సాంకేతిక కారణాలతో నిధులు పొందని వారు వెంటనే తమ సమస్యలను పరిష్కరించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ పథకం కింద నిరంతరాయంగా డబ్బులు పొందాలంటే రైతులు పలు ముఖ్యమైన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. పీఎం కిసాన్ పోర్టల్ ద్వారా గానీ, సమీపంలోని కామన్ సర్వీస్ కేంద్రాల్లో గానీ ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. ఆధార్ కార్డ్, ఎన్పీసీఐ సీడింగ్ పూర్తి చేసిన బ్యాంకు ఖాతా ఖచ్చితంగా యాక్టివ్గా ఉండాలి. భూమి రికార్డుల ధృవీకరణ, ఎస్ఎన్ని నమోదై ఉండడం కూడా అత్యంత తప్పనిసరి. పట్టాదారు పాస్ పుస్తకాల్లో ఏవైనా తప్పులుంటే వెంటనే సరిదిద్దుకోవాలి. ఈ నిబంధనలన్నీ సక్రమంగా ఉంటాయో లేదో రైతులు స్వయంగా ఆన్లైన్లోనే తనిఖీ చేసుకోవచ్చు. లబ్ధిదారులు తమ స్టేటస్ తెలుసుకోవడానికి పీఎం కిసాన్ అధికారిక పోర్టల్ను సందర్శించాలి. అక్కడ సంబంధిత విభాగంలో తమ రిజిస్ట్రేషన్ నెంబర్ను నమోదు చేయడం ద్వారా పేమెంట్ స్టేటస్ సులభంగా తెలుసుకోవచ్చు. ఏవైనా లోపాలుంటే వెంటనే సరిదిద్దుకుంటే అక్టోబర్ నెలలో రాబోయే 24వ విడత నగదు ఎలాంటి ఆటంకాలు లేకుండా నేరుగా అకౌంట్లో పడుతుంది.